నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. జై శ్రీమన్నారాయణ. సో గురువు గారు, డిసెంబర్ నెల చివరి నెల ఇయర్ అయిపోబోతుంది. సో మొత్తానికి ఈ ఇయర్ ఎండింగ్ అయిపోతుంది కాబట్టి ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పటికైనా వీళ్ళకి మారే ఛాన్సెస్ లైఫ్ ఏమైనా ఉందంటారా, లేదంటారా? అసలు గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు మనకి ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. ఎందుకంటే రానున్నటువంటి జనవరి మాసం కన్నా కూడా పోయేటటువంటి 31 డిసెంబర్లోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరూ. అందుకనే జనవరి 1 ముందుగా అందరికీ మన ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. ఇకపోతే మన ప్రేక్షకుల దేవుళ్ళకి అందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. ఇక ద్వాదశ రాసుల్లోకి వచ్చే ముందుగా అసలు ఈ గ్రహస్థితి ఈ డిసెంబర్ మాసంలో మారేటువంటి గ్రహాలు కానివ్వండి, డిసెంబర్ మాసంలో జరిగేటువంటి ప్రక్రియలు కానివ్వండి, ఏమైనా ఉన్నాయో ముందుగా చూసుకున్నట్టయితే కనుక ఈ ద్వాదశ రాసుల వారి అందరికీ కూడా మిశ్రమ ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. ముందుగా ముఖ్యంగా అయితే మనము మోఢ్యంలో ఉన్నాము. ఏదైతే నవంబర్ 26వ తారీఖు నుంచి మొదలైనటువంటి మోఢ్యం ఏదైతే ఉందో అది ఫిబ్రవరి 19వ తారీఖు వరకు మనకి 3 నెలల పాటు మోఢ్యం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు డిసెంబర్ మాసం మొత్తం కూడా మోఢ్యం ఉంటుంది. అలానే సంక్రాంతి నెల పట్టేటువంటి తరుణం కూడా డిసెంబర్ 14వ తారీఖు నుంచి మొదలవుతుంది. అలానే క్రిస్మస్ కూడా డిసెంబర్ 20వ తారీఖున కొనసాగుతూ ఉంది. అలానే మనకి ముక్కోటి ఏకాదశి ఇవన్నీ కూడా పర్వదినాలన్నీ కూడా మనకి డిసెంబర్ మాసంలోనే రానున్నట్టున్నాయి. అందులోనూ ముఖ్యంగా డిసెంబర్ మాసం అనగానే ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ మాసంగా మనం పరిగణలో తీసుకుంటాం ఇంగ్లీష్ నెలల ప్రకారంగా. అలానే ఈ డిసెంబర్ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే కనుక 31st. ఈ 31st కోసం 30 days వెయిట్ చేస్తూ ఉంటారు మన ప్రేక్షకులే కాదు, అందరూ కూడా 31st ఎప్పుడు వస్తుందా అని 30 days ముందు నుంచే ఎదురు చూస్తున్నట్టు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇకపోతే దేవుడు ఏదైతే 31st ఉందో, 1వ తారీఖు ఉందో, లేకపోతే పర్వదినాలు ఉన్నాయో వీటిలోనే దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. అలా కాదు, దేవుడు ప్రతిరోజు ఉంటాడు ఆలయాల్లోనే. మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు లేకపోతే మన సమయాలు కుదిరినప్పుడు ప్రతిరోజు ఆలయానికి వెళ్తాం, చాలా మంచిది. దేవుని యొక్క ధ్యానం కావచ్చు, దేవుని యొక్క లీలలు కావచ్చు, దేవుని యొక్క నైవేద్య ప్రసాద అర్చన, అభిషేక, హోమ, యజ్ఞ, యాగ, ఏదైనా తప జపాలు ఉన్నాయో, దానాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి మంచి జరగడం కోసం చేసేటువంటి ప్రక్రియలు కాబట్టి ఇందులో ఏదైనా నిర్వర్తించవచ్చు. ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు. అలానే మనం కూడా ఎంత బాగా అయితే ఉంటామో ఎదుటి వాళ్ళు కూడా అంతే ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా పాటిస్తూ ఈ యొక్క సంవత్సరానికి వీడ్కోలు పడిగేటువంటి సంవత్సర మాసంగా మనం డిసెంబర్ పడిగిస్తాం. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో కూడా ద్వాదశ రాశుల వారికి ఎక్కువ శాతం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ప్రయత్నం చేసినట్టయితే కనుక శుభ ఫలితాలకు పొందేటువంటి అవకాశాలు మెండుగా అయితే కనిపిస్తూ ఉంటాయి. అందులో మొట్టమొదటిగా మనము చూసుకున్నట్టయితే కనుక ఈ ద్వాదశ రాశుల్లో ఎలా ఉంది ఏంటనేది మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. గురువు గారు, ఈ డిసెంబర్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అలానే మనము చూసుకున్నట్టయితే కనుక ఈ డిసెంబర్ మాసంలో ఎక్కువ శాతం మారేటువంటి గ్రహాలు 3 ఉన్నాయి. దాంట్లో ఒకటి బుధుని గ్రహం. ఆ బుధుని గ్రహంతో పాటు శుక్రుని గ్రహంతో పాటు రవి గ్రహంతో పాటు మరొక గ్రహం కూడా ఉంది, అది వచ్చేసి బుధ గ్రహం. కేతు గ్రహం కూడా మారుతుంది. అలానే వీటితో పాటు కుజుని గ్రహం కూడా మారబోతుంది. అయితే 4-5 గ్రహాలు ముఖ్యంగా డిసెంబర్ మాసంలో మారబోతున్నాయి. ఇక్కడ 10వ స్థానంలో ఉన్నటువంటి 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఉన్నారు. ఆల్రెడీ కర్కాటక రాశిలో నుంచి మనకి డిసెంబర్ 5వ తారీఖున మారినటువంటి గురు భగవానుడు ఉన్నారు. ఎక్కడికి? మళ్ళీ మిథున రాశిలోకి వచ్చేస్తున్నారు. ఇలాంటి గ్రహస్థితి కూటమితో ఉన్నటువంటి రాశి ఉంది అంటే అది మేషరాశి మాత్రమే. ఈ మేషరాశి వారికి ఈ గ్రహాల మార్పిడి వలన మంచి జరగబోతుందని చెప్పొచ్చు. ఎలా మంచి జరుగుతుంది అంటే కనుక 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఉన్నప్పటికీ కూడా వీరికి అన్ని కూడా పనులు 1-2 వెనక ముందుకు వెళ్తూ ఉంటాయి. అలాంటి వారికి కూడా మంచి జరిగేదానికి శుక్రుడు, బుధుడు కూడా వేటాడుతూ వీళ్ళని మంచి చేయడానికి వెనక నుంచి వస్తూ ఉన్నారు. అందులోనూ గురువు కూడా స్వస్థానంలోకి రాబోట్టి వీరికి అనుకున్నటువంటి కార్యాలు ముందుకు వెళ్ళటం, కొత్తగా మొదలుపెట్టిన వ్యాపారాల్లో వారికి చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి అయితే కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటే కనుక డిసెంబర్ 15వ తారీఖు లోపు కనుక అంటే డిసెంబర్ 5వ తారీఖు తర్వాత 15వ తారీఖు లోపు కనుక వీరు ఏదైనా వ్యాపార కార్యాచరణలు కానివ్వండి, ఏదైనా ఇండస్ట్రీలు ఓపెనింగ్ చేసుకొని వాటిలో వ్యాపారం చేసేందుకు,
ఏదైనా ఆర్గనైజ్ చేసేందు వరకు కూడా ఈ మేషరాశి వారికి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా జంతు సంరక్షణ శాఖ ఏదైతే ఉందో ఈ జంతువులను తీసుకొచ్చి వాటి మీద లాభం పొందేటువంటి వ్యాపారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక వీరికి పోలీస్ రంగం కావచ్చు, లేదా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి కూడా వీటికి మంచి అవకాశం లభించబోతుందని చెప్పొచ్చు. కాల్ లెటర్స్ లాంటి మంచి ఎయిర్ ఫోర్స్ లాంటి జాబ్స్లో కానివ్వండి, ఫ్లైట్స్ లాంటి జాబ్స్లో కానివ్వండి, లేదా నావీ లాంటి జాబ్స్లో కూడా వీరు చేసుకునేటువంటి అదృష్టం అవకాశం కూడా లభ్యపడుతున్నాయి. కాబట్టి ఈ మాత్రం అదృష్టాన్ని అయితే అందపుచ్చుకోవాలి కానీ చేజార్చుకోకూడదు. ఇకపోతే వీరికి జాతకంలో లేనట్టుగా ఇంకా ఏదైనా చిరాకులు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా అది జాతకంలో సంబంధం కాదు. అది ఎవరో ఎక్కడో వీరి మీద వ్యసనంతోనో వీరి మంచినం తట్టుకోలేకనో అది చేపించినటువంటి క్రియ. కాబట్టి అదంతా కూడా చూడాలి అంటే కనుక మనకు అవ్వదు. ఏది కూడా మనకి జరిగినటువంటి చెడు పోవాలి అంటే ఖచ్చితంగా ఏదైనా గురువు దగ్గరికి సంప్రదిస్తే అక్కడ వారికి ఏం జరిగిందని చూసి దాని పరిహార మార్గం అనేది చూపించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా 3-4 మాసాలకు ఒకసారి సరే సమీపంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదిస్తేనే వీరు మంచి తరుణంతో ముందుకు వెళ్ళేదానికైతే అవకాశాలు ఉంటాయి. ఇంకా వీరికి మంచి జరగాలనుకుంటే ఏ రంగంలో ఉన్న వారికైనా మంచి జరగాలనుకుంటే కనుక మరొకటి విషయం ఏంటంటే మేషరాశి వారికి శుభకార్యాలు చేయడానికైతే ఈ మాసం అనుకూలంగా లేదు. ఏదైనా పెళ్లి సంబంధాలు కానీ కుదుర్చుకోవడానికి అది అనుకూలంగా ఉంది, కానీ పెళ్లి సంబంధాలు కుదుర్చుకొని చేసుకోవడానికి అనుకూలంగా లేదు. గృహప్రవేశాలు అయితే ఈ మాసంలో చేయకపోవడం మంచిది, ఎందుకంటే మోడ్యం నడుస్తుంది కాబట్టి. ఇంకా అన్ని కూడా కార్యాచరణ అంతా కూడా శుభదాయకంగా ఉంది. కొత్త జాబ్ కావాలని మాత్రం వెళ్ళకూడదు, జాబులు ఉన్న వాటిని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా మంచి ఫలితాలు కావాలంటే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉండేదానికి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు అయితే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవచ్చు. మేషరాశి వారు ఏంటంటే పాలలో తేనెతో పాటు పటిక బెల్లం లేదా మిశ్రీ కండ చక్కెర ఏదైనా వేసి దాంతోపాటు మనకి కుంకుమ పువ్వు దొరుకుతుంది, అది వేసి ఎక్కడైనా నాగపడిగలు కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ, లేదా కుమారస్వామి దగ్గర కానీ, లేదా సత్యనారాయణ స్వామి దగ్గర కానీ అభిషేక అర్చన హోమం చేయించుకుంటుంది కనుక వీరి యొక్క ఓపిక ప్రకారం చేయించుకున్నట్టయితే వీరికి మంచి కలిసి వచ్చేటువంటి తరుణంగా మనం చెప్పొచ్చు. అలానే పటికతో ప్రతి 3 రోజులకు ఒకసారి పటికతో దిష్టి తీసుకుని ఎక్కడ నీళ్ళలో పడివేస్తే కనుక వీరికి ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలే కాకుండా ప్రకృతి నుంచి దోషాలే కాకుండా నరదిష్టి నరప్రభావం కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మార ప్రయత్నం చేసుకొని డిసెంబర్ మాసం మొత్తం కూడా అదృష్టవంతులు అవ్వచ్చు మేషరాశి వారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.